Hi students, topic is tangents and normals. Here, first question in this topic. First question, the slopes of the tangent. The slope of the tangent at 1 comma 6 on the curve. 1 comma 6 on the curve. 2x square plus 3y square is equal to 5 is. Option A is minus 9. Option B is minus 1 by 9. Option C is 1 by 9. ఆప్షన్ డి ఈజ్ 9. ఆప్షన్ డి ఈజ్ 9. ఇక్కడ మనకేమి ఇచ్చిండు, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ 1 కామా 6 కనుక ఉండాలి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది, నార్మల్గా మీ ఎక్స్ప్లెనేషన్ కొరకు కర్వ్ ఈక్వేషన్, ఇది ఒక కర్వ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఈ కర్వ్ ఈక్వేషన్ ఏంటి, 2x² ప్లస్ 3y² ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5. 2x² ప్లస్ కర్వ్ ఈక్వేషన్ ఎట్ ద పాయింట్, ఈ పాయింట్ నుంచి టాంజెంట్ ఫామ్ అవుతుంది. పాయింట్ ఈజ్ ఈక్వల్ వాట్ 1 కామా 6. మనం ఏం పైన స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ we take equation, curve equation is equal to what, 2x² plus 3y² is equal to 5. డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ చేస్తే ఏముంది, 4x dy by dx of x² వాల్యూ 4x. 3y² డిఫరెన్స్ చేస్తే 6y ఇంటూ dy by dx is equal to 5. డిఫరెన్షియేషన్ వాల్యూ ఇస్ 0. డిఫరెన్షియేషన్ చేయాలి అంతే, ఏం లేదు. ఇక్కడ 6y ఇంటూ dy by dx is equal to how much, minus 4x. ఓకే, dy by dx is equal to minus 4x by 6y. Minus 4x by 6y. Here observe, simply what is the point, 4x by 6y cancel చేసుకున్నా నో ప్రాబ్లం. 2x by ఏమొస్తుంది, 3y ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ we find the slope of the tangent. Slope of the tangent find out చేస్తాం. Slope of the tangent m equal to what, dy by dx of x1 comma y1 అంటారు. ఓకేనా, అయితే dy by dx వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, మైనస్ 2x by 3y. x1 y1 వాట్ ఈస్ ద పాయింట్, 1 కామా 6. అప్లై చేయనమ్మా, మైనస్ 2 ఇంటూ x వాల్యూ ఈజ్ 1, y వాల్యూ ఈజ్ 6. ఓకే, 2 1s 2 3s, సో మైనస్ 1 by 9 ఈజ్ ద ఆన్సర్. సో మీరు ఇంత లెంతే చేయొద్దు, ఈ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఇవన్నీ స్టెప్స్ రాయడం వేస్ట్. ఓకేనా, జస్ట్ డిఫరెన్షియేషన్ చేసి డైరెక్ట్ పాయింట్ సబ్మిట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రాబ్లం కూడా అర్థం కావాలని కూడా చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ వన్. The gradient of the curve x power m into y power n, the gradient of the curve x power m into y power m is equal to x plus y whole power m plus n is. Option A is x by y, option B is y by x, option C is minus x by y, ఆప్షన్ డి ఈజ్ మైనస్ వై బై ఎక్స్. చాలా సింపుల్. అంటే ఇక్కడ డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టడమే, లేకపోతే బోత్ సైడ్స్ మనకి ఇచ్చింది ఏంటి, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ జస్ట్ చూసి ఆన్సర్ పెట్టడమే. ఇన్ కేస్ మీరు చూసి ఆన్సర్ పెట్టడం ఎలా సార్ అంటే, వీటిని యాక్చువల్లీ చేయాలంటే లాగార్థం మెథడ్ చేయాలి. లాగార్థం మెథడ్ నార్మల్ ప్రాబ్లమ్స్కి లెంతీ వస్తుంది, ఎక్స్ వై వాల్యూ ఇంకా లెంతీ వస్తుంది. సో గ్రేడియంట్ మీన్స్ ఏంటి, స్లోప్ ఫైండ్ అవుట్ చేయమని మీనింగ్. స్లోప్ ఈజ్ సింపుల్గా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వై బై ఎక్స్. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఎం ప్లస్ ఎన్ ఉన్నప్పుడు ఈఎక్స్ ఈ ప్లస్ ఈ రెండు ఇంటూలో ఉంటే ఇటు సైడ్ చేసే. ఫర్ ఎగ్జాంపుల్ వీటెక్స్ ఎక్స్ పవర్ 15 వై పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై 25 ఉంది. సో ఈ రెండు అడిషన్ చేస్తాం, 25 వస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, వై బై ఎక్స్. సేమ్ సిమిలర్ ఈ ఆన్సర్ కూడా వై బై ఎక్స్. కాన్సెప్టువల్ మామూలుగా ఇదే షార్ట్కట్లో రాసుకుంటాం ఇది ప్రాబ్లంకు, బట్ ఇక్కడ మనకు ఇవ్వడమే షార్ట్కట్ని ఒక ప్రాబ్లం లాగా ఇచ్చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ద స్లోప్స్ ఆఫ్ ది tangents at the points where the curve
y is equal to x square minus 4x intersects the x-axis is option A is plus or minus 1, option B is plus or minus 2, option C is plus or minus 3, option D is equal to plus or minus 4. Option D is equal to what? Plus or minus 4. ఇక్కడ అబ్జర్వ్ ద స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్స్ ఎట్ ది పాయింట్స్ వేర్ కర్వ్ ఇచ్చింది మనకు. అయితే ఇంటర్సెక్ట్ ఎక్కడ అన్నాడు? ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీన్స్ పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ ఈజ్ 1, వై వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 0. సో వై ఈజ్ ఈక్వల్ 0 తీసుకోండి. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ 0 సబ్మిట్ చేస్తే వి గెట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. ఎక్స్ కామన్ తీయచ్చు కానీ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్? 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. మరి ఇక్కడ మనకు రెండు వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చింది. అయితే వేర్ ద స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్ రెండు ఒకటి. y point is 0, 4, 0 consider. 4, 0 consider. 4 ఏంటిది? ఇస్ x1 y1, x1 y1. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ ది ఇంటర్సెక్ట్ ది పాయింట్ అన్నాడు. మనకి వచ్చింది +4 వస్తుంది. ఇక్కడ సార్ +4 వస్తుంది. 0 ఈజ్ ఈక్వల్ x మైనస్ 4x. జస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఆప్షన్ ఈస్ డి. అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 4 కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. మనకి ఇంకా స్లోప్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ ఏ పాయింట్ ఆన్ ది కర్వ్ y is equal to x power 4 minus 4x cube plus 4x square plus 1. The tangent at which is parallel to the x-axis option A is 1, 1, option B is 2, 1, option C is 3, 1, option D is 1, 3. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఏమన్నాడు? పాయింటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యాక్సిస్ అన్నాడు. టాంజెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటే మీకు నోట్ పాయింట్లో రాయించాను ఇంట్రడక్షన్లో. అంటే టీటా డిగ్రీస్ ఏమవుతుంది? టీటా ఈజ్ ఈక్వల్ 0 అంటే సైన్ టీటా ఈక్వల్ టు టాన్ టీటా వాల్యూ ఏమవుతుంది? స్లోప్ ఏం ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే వైన్ ఒకసారి డిఫరెన్షియేషన్ dy/dx ఈక్వల్ టు వాట్? x power 4 means 4x cube. 4x cube means 12x square. 4x square means 8x plus 0. Here parallel to x-axis, parallel to tangent is parallel to x-axis కాబట్టి m equal to dy/dx is equal to what? 0. dy/dx equal to 0. Here 0 సబ్మిట్ చేయండి. 0 సబ్మిట్ చేస్తే ఉందేమో 4x cube minus 12x square plus 8x. Overall what is the common term? 4x is the common term. Next we take x square minus 12x square value is equal to what? 12x square 4 కామన్ తీసాం కాబట్టి 3x plus 2 only. So x square minus 3x plus 2 equal to 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాక్టరైజేషన్ చేస్తే x square minus 2x minus x plus 2 equal to 0. x minus 2. Okay, we common the x first of all. X minus 2 minus 1. X minus 2 equal to 0. What we get? X minus 2. X minus 1 equal to 0. X minus 2. X minus 1 equal to 0. X values are what? 1, 2. X value is 1, 2. రెండు వచ్చినాయి. x is equal to what? X is equal to. అయితే ఈ 2 వాల్యూస్ వస్తే మనం ఏం చేస్తామంటే x వాల్యూని ఫస్ట్ సబ్మిట్ చేయండి. పుట్ x ఈక్వల్ టు 1 ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తాను. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 minus 4 plus 4 plus 1. సో 4 గెట్ క్యాన్సర్. y ఈజ్ ఈక్వల్ టు వాట్? 2. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ తీసుకుంటే 1, 2 వస్తుంది. బట్ ఆప్షన్లో మనకి 1, 2 ఇవ్వలేదు. ఇస్తే తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా? పుట్ x ఈక్వల్ టు 2 కన్సిడర్ చేస్తున్నాం. 2 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? y ఈక్వల్ టు x power 4 2 power 4 minus 4 into 2 cube plus
4 into 2 square minus 1. Okay, here 4 power 16 minus 32 plus 16 plus 1 get cancel is equal to ఎంత 1. So required x comma y values are what 2 comma 1. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే చెక్ చేసుకోవచ్చు, అంటే మీరు ఇంకోటి కూడా మీరు డైరెక్ట్ చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. 1 సబ్మిట్ చేసడం, 1 కాడ 1 సబ్మిట్ చేస్తే 1 వస్తుందా రాదు, 3 సబ్మిట్ చేయడం, 1 సబ్మిట్ చేయడం చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ కూడా మనకు కూడా ఏదైనా వెరిఫికేషన్ మెథడ్లో అప్లై చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. క్వశ్చన్ 5th క్వశ్చన్, ఫైండ్ the slope of the normal to the curve 2x square minus xy plus 3y square is equal to 18 at 3 comma 1. Option A is minus 11 by 3, option B is 3 by 11, option C is 11 by 3, option D is minus 3 by 11. అయితే మనకి ఇక్కడ ఏమొచ్చిందో, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది నార్మల్ టు ది కర్వ్ x square minus xy plus 3y square is equal to 18 at 3 comma 1. Option A is minus 11 by 3, option B is 3 by 11, option C is 11 by 3, option D is equal to minus 3 by 1. మనకు నార్మల్ స్లోప్ ఫైండ్ అవుట్, ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే 2x square ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ చేస్తే 4x, డెరివేటివ్ ఆఫ్ 2x square ఈజ్ ఈక్వల్ టు 4x. ఈ xy డెరివేటివ్ చేస్తే ఏమవుతుందంటే x ఇంటూ dy బై dx మైనస్ y, ఏంటి u ఇంటూ v మెథడ్ అప్లై చేశాను నేను, u ఇంటూ v 6y ఇంటూ dy బై dx ఈక్వల్ టు హౌ మచ్ 0. dy బై dx అన్ని ఒక సైడ్ చేసుకొని రిమైనింగ్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్. dy బై dx ఈజ్ ద కామన్ టర్మ్, కామన్ తీసాను. ఇప్పుడు ఏమవుతుంది, dy బై dx క్వశ్చన్ ఇది minus x plus 6y equal to y minus 4x. Okay, dy by dx is equal to what, y minus 4x by minus x plus 6y. స్లోప్ ఏమి ఎప్పుడు వస్తుంది, m స్లోప్, టాంజెంట్ స్లోప్ ఫైండ్ అవుట్. ఇందులో డైరెక్ట్ సబ్మిట్ చేయండి. y వాల్యూ ఎంత 3 comma 1 కదా, y ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద y వాల్యూ, దిస్ ఇస్ ద x y. y వాల్యూ సబ్మిట్ చేస్తే 1 minus 4 into 3 by minus 3 plus 6 into 1, here minus 11 by, okay, 4 3 is 12, 12 minus 1 11, next minus 6 minus 6 minus 3 is equal to 3, minus 11 by 3 is the slope only. అది నార్మల్ స్లోప్ కావాలి, అవునా. నార్మల్ స్లోప్ ఏమైందంటే minus 1 by m is the normal slope, that's why minus 1 by minus 11 by 3 is equal to nothing but 3 by 11 is the నార్మల్ స్లోప్. అందరూ టాంజెంట్ స్లోప్ రాస్తారు, మ్యాక్సిమం ఇటు వరకు వచ్చేసింది కదా, కొంతమంది పిక్ చేస్తారు. మనం ఇలాంటి క్వశ్చన్లో మనం ఎలా అప్లై చేస్తే రాంగ్ వస్తే ఆ రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్లో ఉంటుంది, అదొకసారి చూసుకోండి. ప్రతిదీ అంతే, ఎంట్రన్స్ అంటేనే అలా, ఓకేనా. 3 by 11. 6th one, the slope of normal to the curve, slope of normal to the curve y is equal to log of log x, y is equal to what, log of log x, at x is equal to e is, option A is minus e, option B is e, option C is 1 by e, option D is minus 1 by e, minus 1 by e. ఇక్కడ పెద్ద టఫ్ ఏం లేదు, మనం ఏం చేయాలి, స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఫైండ్ అవుట్. మైనస్ స్లోప్ ఆఫ్ ది నార్మల్ అంటే మైనస్ 1 by m, స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ గుర్తుపెట్టుకోవాలి, minus 1 by m. జస్ట్ m స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ రావద్దు. మనకి ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ y ఆఫ్ log x, y ఆఫ్ log xని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. dy by dx ఈక్వల్ టు, dy by dx ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 by log x. అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 by x, ఓకే, 1 by x. 1 by x వస్తే ఇప్పుడు ఏం అప్లై చేయొచ్చు, x ఇంటూ log x అయినా. మనకి ఇచ్చిన పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు e, స్లోప్ m ఈక్వల్ టు 1 by log e బేస్ e ఇంటూ 1 by e. సో m ఈజ్ ఈక్వల్ టు వాట్, log e బేస్ e సేమ్ ఉంటాయి, వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది, 1 ఇంటూ 1 by e. సో మనకేం కావాలి, స్లోప్ ఆఫ్ నార్మల్, స్లోప్ ఆఫ్ ది నార్మల్ లైన్ కావాలి. స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఏంటి, minus 1 by m. హియర్
minus 1 by 1 by e. Here minus e is the slope of the normal. Option A is the right answer. Next question. Seventh question. For the curve x is equal to t square minus 1, y is equal to t square minus t. The tangent is perpendicular to x-axis. Then option A, t is equal to 0. Option B, t is equal to 1 by 2. Option C, t is equal to 1. Option D is t is equal to 1 by root 3. t is equal to 1 by root 3. ఇది ఇక్కడ చూడండి, మనకు t ఇచ్చింది dy by dx కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సేమ్ పారామెట్రిక్ అన్నట్టు dy by dt ఆఫ్ y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ t square minus t by d by dx of x value is equal to what? t square minus 1. అప్లై చేస్తే d by dt of t square value is equal to what? 2t. d by dt of t value is equal to minus 1. dt value is 1 minus simple is x square, t square value 2t minus 0. అది ఇక్కడ ఒకటి అన్నాడు మనకు, ఏమన్నాడు? ద పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్. ఓకేనా? పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నట్టు? ఇన్ఫినిటీ. ఓకేనా? ఇన్ఫినిటీ అంటే నేనేం చేయొచ్చు? 2t బై మైనస్ 1 బై 2t మైనస్ 0 ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏంటి? ఇన్ఫినిటీ. అయితే ఈ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇన్ఫినిటీ ఇంకో విధంగా రాయొచ్చు మనం. 2t ఏమని రాయొచ్చు? 1 బై 0. సో వీ డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఇది 0 అయిపోతుంది. ఓకేనా? 2t మైనస్ 1 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 2t. 2t మైనస్ 1 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు వాట్? 2t. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఏమి? 0 ఈజ్ ఈక్వల్ టు 2t. సో టోటల్లీ 0 ఈజ్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. ఆప్షన్ ఈజ్ ఏ. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఎయిత్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ వన్. ద ఈక్వేషన్ ఆఫ్ ది tangent to the curve y is equal to what? 2 sin x plus sin 2x at x is equal to pi by 3 on it is. Option A is y minus 3 equal to 0. Option B is y plus root 3 equal to 0. Option C is 2y minus 3 equal to 0. Option D is 2y minus 3 root 3 equal to 0. మనకు ఆప్షన్స్ మనకి ఏమన్నాడు? ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ సైన్ 2 ఎట్ పై బై 3 దగ్గర మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏ ఈక్వేషన్? టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన స్లో ఫైండ్ y ఈజ్ ఈక్వల్ టు వాట్? dy బై dx. 2 sin x అంటే ఏమవుతుంది? cos x ప్లస్ sin 2x అంటే cos 2x. 2 cos 2x డెరివేషన్ చేశాను నేను. డెరివేషన్ ఇంకా స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ m ఈక్వల్ టు వాట్? dy బై dx ఆఫ్ x1 కామా y1. అంతేనా? m ఈక్వల్ టు 2 cos x వాల్యూ ఎంత ఇచ్చిండు? పై బై 3. 2 cos పై బై 3. 2 cos 2 ఇంటూ పై బై 3. 2 cos 2 ఇంటూ పై బై 3. పై బై 3 నథింగ్ బట్ ఎంత? 60 degrees. cos 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2 cos ఏమైతే 180 degrees అవుతుంది. 180 degrees మాది నథింగ్ బట్ ఏంటి? 180 degrees అంటే ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్ చూడండి 60 120 degrees. cos 120 degrees as cos of 90 plus 30. So it is minus sin 30. cos 90 plus in second coordinate is minus 30. Minus 30 value is equal to minus 1/2. Here minus 1/2. So slope m equal to what? 0 వచ్చింది. స్లోప్ m ఈక్వల్ వస్తే
టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. టాంజెంట్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. m ఇంటూ x మైనస్ x1 అంటే y1 వాల్యూ అన్నోన్ వాల్యూ, బట్ మనం y ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా x వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది? y వస్తుంది. అది మనం రాసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచేది, నో ప్రాబ్లం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0 ఇంటూ x మైనస్ x1. x మైనస్ x1 is 0. y మైనస్ y1 ఈక్వల్ టు 0. అయితే y మైనస్ y1 ఈక్వల్ టు 0 వచ్చిందంటే y వాల్యూ కావాలి కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ x π/3 సబ్మిట్. ఇన్ ప్లేస్ ఆఫ్ x π/3 చెప్తే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ 60 ఎంత? √3/2 ప్లస్ sin 2x అంటే sin 60 అవుతుంది. 2 ఇంటూ π/3 120 degrees అవుతుంది. 120 degrees అంటే cos 30. cos 30 ఎంత? 2/3 √3/2 ఎగ్జిస్ట్ అవుతుంది. √3/2 ఎగ్జిస్ట్ అయితే సైన్ అంటే √3/2 ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 3√3/2. y ఈజ్ ఈక్వల్ టు 3√3/2. y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? y ఈక్వల్ టు 3√3/2. 2y మైనస్ 3√3 ఈక్వల్ టు వాట్? 0. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. x వాల్యూ తెలిసి కాబట్టి మనం y వాల్యూ సబ్మిట్ చేసి సింప్లిఫై చేయాలి. The equation to the normal at t is equal to π/2 to the curve x is equal to 2 sin t, y is equal to 2 cos t. x is equal to 2 sin t, y is equal to cos t is option A is equal to x is equal to 0, option B is equal to y equal to 0, option C is equal to y is equal to 2x plus 3, option D is equal to y is equal to 3. సింపుల్. ఎక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ t is equal to π/2 కూడా x ఎంత? 2 sin θ. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన dy/dx అయినా. dy/dx అంటే d/dt ఆఫ్ y వాల్యూ ఎంత? 2 cos t. ఓకే, రైట్. నెక్స్ట్ డినామినేటర్ x వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. x ఎంత? 2 sin t. d/dx of cos t value is equal to of sin t by d/dx of 2 sin t value is equal to what? 2 cos t. 2 get cancelled. dy/dx is equal to how much? Minus tan t. Here t value at t is equal to how much? π/2. Here slope m equal to ఏమైందప్ప? tan సబ్మిట్ చేస్తే tan π/2. tan 90 degrees is equal to what? tan 90 is infinity. Okay, tan 90 is equal to m is equal to what? ఇన్ఫినిటీ వస్తుంది. m is equal to ఇన్ఫినిటీ వస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనేది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే, మైనస్ 1/m. y మైనస్ y1 అలాగే రాస్తున్నాం. y1 నథింగ్ బట్ ఏంటి? 2 cos t. ఇదే కదా పాయింట్, y వాల్యూ. ఓకే, మైనస్ 1/m వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. m వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ. m వాల్యూ ఇన్ఫినిటీ అయితే x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 sin t. x వాల్యూ ఈజ్ 2 sin t. మైనస్ 1/infinity వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. సో y మైనస్ 2 cos t ఈక్వల్ టు 0 ఇంటూ సంథింగ్ 0. సో y ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 cos t. ఓకే, బట్ cos t వాల్యూ ఎంత? π/2. 2 cos π/2. π/2 వాల్యూ ఎంత? 0. π/2 value is 0. So that's why y is equal to what? 0. Option B is the right answer. Option B is right answer. Next question, 10th one. A point on the curve. A point on the curve y is equal to 2x cube plus 13x square minus plus 5x plus 9. The tangent at which passes through the point, passes through the origin. Okay, passes through the origin. First option A is equal to 1, 15. Option B is equal to 1, minus 15.
ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 15,1. ఆప్షన్ డి ఈక్వల్ టు -1,15. చూడండి, ఇది మాత్రం డైరెక్ట్ చేయకండి. డైరెక్ట్ చేసిన వస్తుంది పాసెస్ త్రూ ది ఆరిజిన్ అంటే ఫస్ట్ dy/dx కాబట్టి ఆరిజిన్ నుంచి పోతుంటే స్లోప్ ఈక్వల్ 0 అని కన్సిడర్ చేస్తే వస్తుంది. బట్ అంత లెంతీకి ఎందుకు, జస్ట్ వెరిఫికేషన్ మెథడ్ చేయండి. వెరిఫికేషన్ మెథడ్ అంటే y ఈక్వల్ టు x ఈక్వల్ 1 సబ్మిట్ చేస్తే y ఈక్వల్ 15 అవుతుంది. ఛాన్స్ ఉందా? పాసిబిలిటీ లేదు. ఎలా చూడండి, అన్ని పాజిటివ్లే ఉన్నాయి. పాజిటివ్ 1 సబ్మిట్ చేస్తే అసలే 15 రాదు. సో ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ 1 సబ్మిట్ చేద్దాం. ఇక్కడ -15 1 సబ్మిట్ చేస్తే నెగిటివ్ వస్తా. 2x³ అంటే 2 + 13 + 15 + 19. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 15 డైరెక్ట్ సబ్మిట్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే పేపర్లో చేసుకోండి. 15 ఫర్ ఎగ్జాంపుల్ x² 15 తీసుకుంటే y ఈక్వల్ 1 అవుతుందా? ఛాన్స్ ఉందా? లేనే లేదు. ఇక ఇంకోటి ఉన్నది ఏంటి, డిఏ. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఎలా సార్ రైట్ అవుతుందా అంటే చెక్ చేద్దాం. చెక్ చేసి చూడండి, y ఎంత 15. x ప్లేస్లో ఏం చేసుకోవాలి, -1 సబ్మిట్ చేయండి. 2 of -1³ 13 of -1² + 5 of -1 + 9. ఓకే, -2 + 13 -5 + 9. ఓకే, -5 + 9. 13 + 9 is equal 22. ఓకే, -5 - 7 is equal to how much, 15. 15 = 15 వచ్చిందా? పాసిబుల్ అయిందా? దట్స్ ఇట్. అంటే మనం కొన్ని ఛాన్సెస్ ఏం చేసుకోవాలి, మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియనప్పుడు రాంగ్ ఆన్సర్లని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వెరిఫై చేసుకుంటూ, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే, 11 ద ఈక్వేషన్ ఆఫ్ ది tangent to the curve 6y is equal to 7 - x³ at 1, 1x. Option A is 2x + y is equal to 3. Option B is x + 2y equal to 3. Option C is x + y equal to -1. Option D is x + y + 2 equal to what, 0. సో ఇక్కడ అప్లై చేయండి. మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కన్ఫర్మ్. సో 6y ఏమవుతుంది, 6 × dy/dx ఈక్వల్ టు 7 అంటే 0. x³ అంటే ఏమొస్తుందబ్బా, 3x². 3 3 2s. ఓకే, dy/dx ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -x² / 2 వచ్చిందా. స్లోప్ ఫైండ్ అవుట్ చేసి స్లోప్ ఏమవుతుంది, m ఈక్వల్ టు dy/dx ఆఫ్ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి 1, 1. సో m ఈజ్ ఈక్వల్ టు x² కూడా 1/2. సో స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 1/2. మనం ఏం ఫైండ్ అవుట్, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు y - y1 ఈజ్ ఈక్వల్ టు వాట్, m × x - x1. y1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1 ఇచ్చింది అదే కదా, y1 x1 ఇది. y - 1 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఈజ్ -1/2 1 - x - 1. సో 2y - 2 ఈజ్ ఈక్వల్ టు -x + 1. ట్రాన్స్ఫర్ చేసుకుంటే x + 2y నెగిటివ్ 1 3 ఈక్వల్ టు 0. x + 2y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 12th one. This is the previous year question. The equation of the tangent to the curve y is equal to x³ - 2x + 7 at the point 1, 6 is. Option A is y is equal to x + y. Option B is x + y is equal to 7. Option C is 2x + y is equal to 8. Option D is x + 2y is equal to how much, 13. x + 2y is equal to 13. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. సేమ్ క్వశ్చన్ అబౌట్ ఇది క్వశ్చన్ ప్రీవియస్లో వచ్చింది ఎంసెట్లో అని చెప్పేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇంక ఇందులో కాన్సెప్ట్స్ ఏమన్నా ఆర్థోగోనల్ ఒకటి యాంగిల్ బిట్వీన్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. సో ఇంకో వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఇది కంప్లీట్ చేస్తాను ఈ టాపిక్. థ్యాంక్ యూ.